Hello, my dear students. Welcome all of you. Welcome to our YouTube platform, Rohit's Analysis. Guys, ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో బేసికల్గా స్టూడెంట్స్కి ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ కంటే ముందు రోజు నుంచి ఒక సివియర్ స్ట్రెయిన్లో ఉంటారు. అంటే ఎట్లాంటి స్ట్రెయిన్ అంటే మీ బ్రెయిన్ అంతా కూడా అసలుకి అంటే ఇప్పటి వరకు నేర్చుకున్నవి అన్నీ మర్చిపోయాము. అంటే ఇప్పుడు ఎగ్జామ్ టైంలో గుర్తు వస్తాయో లేవో, ఎలా ఒకానొక టైంలో అన్నిటినీ ఒకేసారి మళ్ళీ రివైజ్ చేసుకోవాలి అన్న ఆలోచన కూడా వస్తుంది. సో ఇట్స్ అ కామన్ టెండెన్సీ. అండ్ అలాగే ఇదే ఆలోచనతో ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత జనరల్గా మీకు చూడండి, మీకు ఎగ్జామ్ రాసినప్పుడు ఎగ్జామ్ హాల్లో మీకు ఒక 60 మార్క్స్ వస్తే అదే ఎగ్జామ్ ఎగ్జాక్ట్గా అదే పేపర్ మీరు ఇంకా ఏం చూసుకోలేదు, ఎగ్జామ్ హాల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇదే పేపర్ మీరు అటెంప్ట్ చేస్తే ఈజీగా 75 to 80 మార్క్స్ వస్తాయి. అంటే మీరు ఎగ్జామ్ హాల్లో అదే క్వశ్చన్ పేపర్ రాసినప్పుడు మీకు 60 వచ్చాయి, ఎగ్జామ్ హాల్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత మీకు 75 to 80 మార్క్స్ వస్తాయి. ఎందుకు ఈ డిఫరెన్స్ అంటే ఎగ్జామినేషన్ హాల్లో స్టూడెంట్ ఆటోమేటికల్గా ఒక టెన్షన్కి లోన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఫస్ట్ టైం ఫేస్ చేస్తుంటే ఇది ఒక రకంగా టెన్షన్ అనుకోవచ్చు. సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం అలా రిపీటెడ్గా ఇటువంటి ఎన్వైరన్మెంట్ని, ఇటువంటి అనుభూతిని మీరు పొందితే ఆటోమేటికల్గా మీరు దానికి అలవాటు పడతారు. రేపు ఎగ్జామ్ టైంలో ఎక్కువగా స్ట్రెస్ అవ్వకుండా ఉండటానికి ఛాన్సెస్ ఉంటాయి. చూడండి గైస్, బేసికల్గా ఏపీఎస్సి గ్రూప్ 2, గ్రూప్ 1లో నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. అదే అసలు నెగిటివ్ మార్క్స్ లేకపోతే మనం వెంకీ సినిమాలో వాళ్ళు సెలెక్ట్ అవుతారు ఎస్ఐకి, ఏబిసిడి ఎలా పడితే అలా వేసేసి వెళ్ళిపోతారు. అలా అదృష్టాన్ని పరీక్షించుకొని కూడా వెళ్ళొచ్చు. కానీ నెగిటివ్ మార్క్స్ ఉన్నప్పుడు అదృష్టం పైన డిపెండ్ అవ్వడం చాలా చాలా తక్కువ. అఫ్ కోర్స్ అది కూడా ప్లే చేసినా కానీ చాలా తక్కువ. ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ ఉన్నప్పుడు స్టూడెంట్ ఏమనుకుంటాడంటే 100% అక్యూరేట్గా తెలిసినవే పెట్టాలి అనుకుంటాడు. ఎంత తెలిసినవి పెట్టినా 150 మార్క్స్ కున్న ఎగ్జామినేషన్లో ఆన్ అన్ యావరేజ్ మీకు బాగా తెలిసిన క్వశ్చన్స్, పక్కాగా తెలిసిన క్వశ్చన్స్ 30 to 35% మాత్రమే ఉండొచ్చు. 30 నుంచి 35% మాత్రమే తెలిసిన ఉంటాయి. కొన్ని థింగ్స్ ఏంటంటే 100% తెలిసినవి, 30 to 35% మాత్రమే 100% తెలిసినవి. అయితే ఇవి మాత్రమే అటెంప్ట్ చేసి బయటికి వస్తే ఇందులో కూడా నెగిటివ్స్ అంటే రాంగ్ పోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే టెన్షన్ కాబట్టి. సో ఖచ్చితంగా కొన్ని రిస్క్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది ఎగ్జామ్లో. రిస్క్ అంటే ఏంటంటే అట్లీస్ట్ కొన్ని తెలిసినవి పక్కా, అంటే 2 పక్కా కాదని తెలిసినప్పుడు మిగతా 2 రిస్క్ అటెంప్ట్ చేయడం, ఇటువంటివి చేస్తూ ఉండాలి. నేను మీకు చాలాసార్లు చెప్పాను కొన్ని రోజుల క్రితం, నెగిటివ్ మార్క్స్ని జయించడం ఎలా, నెగిటివ్ మార్క్స్ అంటే భయాన్ని ఎలా పోగొట్టాలి అని ఒక వీడియో చేశాను. చాలా మంది చూశారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయండి, దానికోసమే మీకు ఒక గ్రాండ్ టెస్ట్ పెడుతున్నాము అని చెప్పి. సో మళ్ళీ మీకు రిపీటెడ్గా చెప్తున్నాను, ఎగ్జామ్ కంటే ముందు 1-2 కనీసం ఒక 5 నుంచి 10 గ్రాండ్ టెస్ట్ రాస్తే ఎగ్జామ్లో ఆ ఫియర్ ఫ్యాక్టర్ అనేది మీరు 100% ఓవర్కమ్ చేయొచ్చు. అందుకోసం ఆ ఫియర్ ఫ్యాక్టర్ని ఓవర్కమ్ చేయాలి అన్న ఉద్దేశంతో మీకు ఇలా 10 గ్రాండ్ టెస్ట్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. 28th జనవరి రోజు ఇది స్టార్ట్ అయింది. ఎవ్రీడే మీకు ఇక్కడ డేట్ ఇచ్చాను చూడండి, 15th ఫిబ్రవరి, అంటే ఎగ్జామినేషన్ కంటే 10 రోజుల ముందు మీకు ఈ ఎగ్జామ్ అయిపోతుంది. డే బై డే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాను. ఇప్పటికైనా కూడా, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 15-20 డేస్ ఉంది. ఈ టైంలో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ప్రిపరేషన్ ఒక ఎక్స్టెంట్కి వచ్చే ఉంటుంది. అట్లీస్ట్ ఈ టైంలోనైనా చదివింది ఎంత చదివారు, ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అన్న ఒక ఆలోచన, అంటే క్వశ్చన్ చేసుకోవాలి. సార్ మళ్ళీ తక్కువ మార్క్స్ వస్తే డీమోటివేట్ అవుతున్నాము అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే తక్కువ మార్క్స్ వచ్చినా కానీ మీరు అందులో నుంచి నేర్చుకుంటారు. ఇందులో కూడా ఆల్మోస్ట్ కొన్ని క్వశ్చన్స్కి డైరెక్ట్గా ఇచ్చాను. 85% ఆఫ్ ద క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఇవ్వడం జరిగింది అవసరమైన దగ్గర. సో జస్ట్ ఈ మీరు నేర్చుకున్న కంటెంట్కు తోడు ఈ 10 గ్రాండ్ టెస్ట్స్ని అటెంప్ట్ చేసి, పైగా ఈ గ్రాండ్ టెస్ట్స్కి నెగిటివ్ మార్క్స్ ఇచ్చాను. అదే నేను మేజర్గా చెప్తున్నాను. నెగిటివ్ మార్క్స్ తోటే ఎగ్జామ్ రాయండి. ఒకవేళ నెగిటివ్ కాకుండా పాజిటివ్ రాస్తే ఎగ్జామ్లో ఎటువంటి అనుభూతి అయితే మీరు పొందుతారో అటువంటి అనుభూతిని బయట పొందరు. ఎందుకంటే అన్ని అటెంప్ట్ చేసే క్రమంలో ఉంటారు. సో రిస్క్ చేయాలి అంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు మనం చూడండి, ఒక 10 ఆన్సర్స్ మీరు రాస్తే అందులో ఫర్ సపోజ్ 10 మీరు రిస్క్ చేసి పెట్టారు, అందులో 4 కరెక్ట్ అయ్యాయి, 6 రాంగ్ అయ్యాయి అనుకోండి, 6/3. సో దట్ ఈక్వల్ టు 2 మార్క్స్ మైనస్ అవుతాయి. అయితే మీరు 4 కరెక్ట్ అయ్యాయి కాబట్టి 4 మార్క్స్, 4 - 2 అంటే మీకు పాజిటివ్గా 2 మార్క్స్తో మీరు ఉంటారు. లేదు వర్స్ట్ కేసులో
మీకు 8 రాంగ్ అయ్యాయి అనుకోండి. సో 8/3, సో 3 2s are 6, సో 2.3 సంథింగ్, 2 కరెక్ట్ అయ్యాయి. సో 2 కరెక్ట్ అయ్యాయి కాబట్టి మీరు -0.33తో ఉంటారు. మరీ వర్స్ట్ కేస్ అంటే మీరు 10 అటెంప్ట్ చేస్తే, అంటే 10 క్వశ్చన్స్ 2 ఎలిమినేట్ చేసి 2 పక్కా కాదు అని తెలిసిన తర్వాత రెండిట్లో ఏదో ఒకటి పెడితే ఖచ్చితంగా పెట్టేసి రావాలి. రిస్క్ చేస్తున్నారు. ఈ రిస్క్ లో మీరు 8 రాంగ్ అని నేను కన్సిడర్ చేసినా కానీ మీకు జస్ట్ -0.33 మాత్రమే పోతుంది. కానీ ఒకవేళ ఒక అదృష్టం బాగున్న 7 కరెక్ట్ అయినా కానీ 3 కరెక్ట్ అవుతాయి, అప్పుడు ప్లస్ 0.33కి వెళ్తారు. సో ఇటువంటి రిస్క్స్ మీరు జస్ట్ నేను చెప్తే సరిపోదు. మీరు ఎగ్జామ్ రాసి అందులో మీకు ఎన్ని పక్కా తెలిసినవి ఉన్నాయి, ఎన్నిట్లో రిస్క్ చేశారు, రిస్క్ చేస్తే జనరల్ గా మీ కెపాసిటీ ప్రకారం ఎన్ని కరెక్ట్ అవుతున్నాయి, ఎన్ని రాంగ్ అవుతున్నాయి, మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోవడం. జనరల్ గా ఫస్ట్ సొసైటీ, హిస్టరీ, జాగ్రఫీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మీ స్ట్రెంగ్త్ ఏంటి, మెంటల్ ఎబిలిటీ మీ స్ట్రెంగ్తా, కరెంట్ అఫైర్స్ మీ స్ట్రెంగ్తా, లేకపోతే మెంటల్ ఎబిలిటీ మీ వీక్నెస్సా, కరెంట్ అఫైర్స్ మీ వీక్నెస్సా, ఏది స్ట్రాంగ్ సబ్జెక్ట్ మీది అని మీరు ఫీల్ అవుతే ఆ సబ్జెక్ట్ తో స్టార్ట్ అవుతే జనరల్ గా మంచి పాజిటివ్ ఒపీనియన్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి ఎగ్జామ్ లో. అందుకే మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోవడానికి ఏ సబ్జెక్ట్ లో మీరు స్ట్రాంగ్ ఉన్నారు, ఏ సబ్జెక్ట్ లో మీరు వీక్ ఉన్నారు, ఎలాంటి రిస్క్ మీరు చేయాలి, రిస్క్ చేస్తే మీకు ఫేవరబుల్ గా ఉందా, అన్ఫేవరబుల్ గా ఉన్నాయి, ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే మీకు యావరేజ్ గా 50% మార్క్స్ వస్తున్నాయి, వీటన్నీ తెలుసుకోవాలంటే మీరు కనీసం ఒక నెగిటివ్ మార్క్ తో ఉన్న కనీసం 5 గ్రాండ్ టెస్ట్లు అయినా రాయాలి. సో 5 నుంచి 10 గ్రాండ్ టెస్ట్లను కేవలం 99 రూపీస్కి. నా దగ్గర ఎప్పుడు ఇంత తక్కువ కాస్ట్కి లేదు. జస్ట్ ఎగ్జామ్ దగ్గర వచ్చింది కాబట్టి చాలా మందికి యాక్సెసబుల్ గా ఉండాలి, చాలా మందికి అందుబాటులో ఉండేటట్టు చేయాలి అన్న ఉద్దేశంతో 99 రూపీస్కే 10 గ్రాండ్ టెస్ట్ మీకు అందించడం జరిగింది. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఉంది. సో దీని ప్రకారం ఆల్రెడీ 5 టెస్టులు అంటే ఇప్పుడు లైవ్ అవుతాయి. అంటే ఆ ఫలానా రోజు మాత్రమే స్టార్ట్ అవుతుంది. 7th ఫిబ్రవరి రేపు 10 గంటలకి ఇది స్టార్ట్ అవుతుంది. ఈ 5 ఆల్రెడీ అయిపోయాయి కాబట్టి మీరు వీటిని ఎన్నిసార్లు అయినా కూడా రాసుకోవచ్చు, మళ్ళీ రాసుకోవచ్చు. లిమిటెడ్ కాదు, అన్లిమిటెడ్ అటెంప్ట్స్ ఇచ్చాను. సో ఈ 6, 7, 8, 9, 10 ఇవి అంటే జరగబోయే ఎగ్జామ్స్ ఆ ఫలానా రోజు మాత్రం ఓపెన్ అవుతాయి. తర్వాత నుంచి కంటిన్యూగా మీరు ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. సో జస్ట్ 10 పాసిబుల్ అవ్వకపోతే కనీసం 10 గ్రాండ్ టెస్ట్తోనైనా ప్రాక్టీస్ చేసి ఆ ఎగ్జామ్ టైంలో ఉన్న నర్వస్నెస్ ని మీరు ఓవర్కమ్ చేస్తారు అన్న ఉద్దేశంతో ఇది మీకు చెప్పడం జరిగింది. సో ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్. అండ్ అలాగే గ్రూప్ 2కి సంబంధించి ఒక క్రాష్ కోర్స్ కూడా లాంచ్ చేశాము. అఫ్ కోర్స్ ఇది ఈ టైంలో మీకు పెద్దగా బెనిఫిషియల్ అవ్వకపోవచ్చు, బట్ లో కాస్ట్కి జస్ట్ 800 రూపీస్కి అవసరమైన వీడియో క్లాసెస్ ఎగ్జామ్ కంటే ముందు ఫాస్ట్ ఫార్వర్డ్గా చూసుకోవడానికి అది కూడా ప్రొవైడ్ చేసాం. అది మీరు చూసుకోవచ్చు. అండ్ కట్ ఆఫ్ గురించి కానీ, ఎగ్జామ్ ఉంటుందా లేదా అనే దానిపైన పానిక్ కానీ ఇలాంటివి ఇప్పుడు మీరు ఆలోచించడం వల్ల ఎగ్జామ్లో 2 అడుగులు వెనక్కి వెళ్తారు, కాకపోతే ముందుకు మాత్రం వెళ్ళరు. సో ఇది ఆలోచించినా మీ ప్రిపరేషన్ పైన ప్రభావం పడుతుంది. అందుకోసం కట్ ఆఫ్ అనేది ఎంతమంది రాస్తున్నారు, ఎగ్జామ్ టఫ్నెస్ బేస్ చేసుకొని ఉంటుంది. ఆన్ అన్ యావరేజ్ 45 to 55% మార్క్స్ వస్తే మీరు 100% సేఫ్ సైడ్ ఉంటారు. కానీ అలా అటెంప్టింగ్ కూడా చేయాలంటే సో ఎన్ని మీకు పక్కాగా తెలుసు, ఎగ్జామ్ టైంలో ఎటువంటి సిచ్యువేషన్ ని మీరు ఫేస్ చేయొచ్చు అనే ప్రాతిపదికన మీరు ఇట్లాంటి టెస్ట్ రాసుకోండి. అండ్ ఈ టెస్ట్ రాసేటప్పుడు ఏదైతే టైం ఉందో టైం పూర్తిగా టెస్ట్కే డెడికేట్ చేయండి. మిగతా పనులు ఏం చేయకుండా సీరియస్గా ఎగ్జామ్ లాంటి ఫీల్ తో ఎగ్జామ్ రాయండి. మీ నెగటివ్స్ తెలుసుకోండి. ఎగ్జామ్ టైంలో ఆ నెగటివ్స్ ని ఓవర్కమ్ చేసి మంచి మార్క్స్ తో బయటికి వచ్చి మెయిన్స్ రాసే విధంగా ముందుకెళ్తారు అన్న ఉద్దేశంతో మీకు ప్రిలిమ్స్ పైన ఒక మాక్ టెస్ట్ లాంటి ఫీల్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతోనే ఈ 10 గ్రాండ్ టెస్ట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ గ్రాండ్ టెస్ట్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. రోహిత్స్ అనాలిసిస్ యాప్ లో 10 అమేజింగ్ గ్రాండ్ టెస్ట్స్ అనే పేరుతో కోర్సు ఉంటుంది. సో మీరు డైరెక్ట్ గా దాన్ని పర్చేస్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ కి కూడా చెప్పండి వీడియో గురించి. అండ్ ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.